అరే ఏడున్నవరా బే ఇంకా नमस्ते मल्लन्ना क्या स्मार्ट दिख रहे? हाँ हाँ मिनिस्टर का आदमी है वो। అరే ఏమ్రా అరే బండి అనుకుంటురా కారు అనుకుంటురా అరే स्पोर्ट्स कारों से यही प्रॉब्लम रहता। చేసి పెట్టినాక తీయ తీయ అని ఉందా దేకు దేకు అన్న గొంతన్న నన్ను దేకడే మత్త నీ కొడుకు కోడలని సొక్కు సాగుసలాయనే అందుకే దేకలే నా కొడుకు ఏ బాయ్ దగ్గర మొత్తం చిందనా అన్నా ఈ చైల్డ్ తీసుకో తర్వాత నేను అన్న డైలాగులు అంతా చూసేటోళ్ళు డబ్లింగ్ చెప్పుకోవాలి. అరే ఏడున్నవరా బే ఇంకా లొకేషన్ పెట్టారా ఇంకేందో వచ్చేసాం బర్లగడ్డ కడతా ఏడా బర్లగడ్డ అట్లా పోతున్నావా నువ్వు? నేను వచ్చేసా కమాన్ కడుతు నువ్వు నేను కమాన్ కాడ వెయిట్ చేస్తున్నాం ఆల్రెడీ. అవునరా నేను ఇంటికి వేసి వస్తా చెప్పినా కదా వాష్రూమ్ వస్తుంది టాయిలెట్ వేసి వస్తా. అరే బయట పోదు రారా బే ఫస్ట్ టైం అవుతుంది నువ్వు ఒకనివి. హాయ్ హలో నమస్తే అందరికి. ఇప్పుడు మనం ఎటు పోతున్నాం రా? ఇగో ఫ్రెండ్స్ సికింద్రాబాద్ లో ఘట్టం తీస్తారంట, మనం కూడా పోయి చూద్దాం, మీకు కూడా చూపిస్తాం. నడు చలో. A few moments later. రాశా నేను ఏంటి తీసాడుది కూర్చో పిచ్చిన కొడుక. नमस्ते मल्लन्ना क्या स्मार्ट दिख रहे? हाँ हाँ मिनिस्टर का आदमी है वो। దానికే ఇది రైట్ నో ఇప్పుడు పెట్రోల్ బంక్ వచ్చాము. ఎంత తీరు అందరు పైసలు చీరి అందరం కలిసి 150 రూపాయలు కొట్టించుకొని పోదాం. నడురి ఇగో నడురు రైస్ పెట్రోల్ కొట్టిద్దాం. సరే పైసలు తీయరి. ఇగో నా దగ్గర ఇగో నాకు 100 రూపాయలు. అరే ఏమ్రా అరే బండి అనుకుంటురా కారు అనుకుంటురా అరే నేను నడుచుకుంటూ వస్తామన్నా ఆఫీస్ సైడ్ బస్ ఎక్కి రావాలి. 20 రూపాయల బస్ ఎక్కి వస్తాం. ఈగినవుతాయి ఊబర్ డ్రైవర్ 150 మస్తు అయిపోతుంది. ఊబర్ లో కూడా అంతే ఉంది. ఆఫీస్ గిట్ట పోయి రావచ్చు. ఈగినవుతాయి అది. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. स्पोर्ट्स कारों से यही प्रॉब्लम रहता। ఓ హెవీ డ్రైవర్. విజయవాడ ఏంద్రా విజయవాడ సిటీలో మాట్లాడినావా? చెప్తే సెట్లు కూడా వేసుకొస్తుండే కార్లో. ఆయన మాడి పనులు ఇయ్యలే నాకు గుర్తు పెట్టుకుంటా. షాప్ ఇయ్యలే సరే అన్ని గుర్తు పెట్టుకుంటా. ఈ బర్త్డేకి అలా తగిలింది కదా బొమ్మడిది అవుతాడు. నాకైతే బొమ్మడిది అవుతాడు. ఫ్రెండ్స్ బొమ్మడిది అవుతాడు. ఇంకా సాయితే చాలా ఫస్ట్ నాకు యూట్యూబ్ ఛానల్ కరెక్ట్ ఆలీలు పెడుతున్నారు సెకండరీ కానీ నాకు కరెక్ట్ అఫీషియల్ ఏదో పెట్టేసి స్టోరీస్ బై అస్ అని కొట్టు యూట్యూబ్ లో ఫస్ట్. అంతా సెకండ్ స్టోరీస్ అవంతా వస్తున్నాను కానీ నాకు ఏదైతే పేజ్ ఉందో అది పంపించేసి నేను కూడా అంత సెట్ చేసుకుంటూ ఎవరు ఇవాళ సబ్స్క్రైబ్ చేయించుకోవాలో అంతా నేను చేయించుకుంటా. మీరు ఎట్లయితే మీ ఏడిసి నా కొడక పెట్టుకునేది రే. గుర్తుంటాయి. వద్దు అన్న ఆనేసావు ఇక్కడ కూడా రాకు. ఆరన్నది ఏంది చూస్తున్నావు? ఆరన్న దమ్ము పోయింది, అందుకే చూస్తాను. గాలి తప్ప ఏం వస్తలేదు. ఏంటి ఆరన్న దమ్ము పోయింది, గాలి తప్ప ఏం వస్తలేదు. గాలి వస్తుందా? సరే డ్రంక్ అయితే ఆపేసి నేను తీస్తాను. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే ఆపేసేయా? విడిదా నేను నడుపుతాను. ఈ పొగ తాగడం మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఎవడో తాగినోడు మాట్లాడోడు తెలుస్తుంది. మంచి మంచి ఆయన ఇప్పుడు ఏం చేస్తావు? ఇస్తావా? కారు ఇస్తావా? ఇచ్చేది నేను ఇయ్యాను ఆయన నీకు. అరే సారీ నువ్వు పట్టుకున్నా ఇట్లా వదిలిపిస్తావు కదా. అది అది రైట్. ఏది చేసినా చెప్పా ఆర్టీసీ బస్ నడపాలా నడుపుతా అట్లుంటది. అది వద్దు కానీ ఏం నడపాలా? డిసిఎమ్మా బొలేరోనా? వస్తుంది చూడు డిసిఎమ్మా నడుపుతాడు. ఇదెందుకు గట్టెందుకు పోతున్నావు నువ్వు? పక్క పోవాలి బ్లూ సిక్కడికి.
అరే రాజేశ్వరుడు ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు చూసి పోవాలా చాయ్ గోల్డెన్ డస్ట్ చాయ్ తాగాల తర్వాత సనత్ రెడ్డి మొత్తం మా భాయి వాళ్ళు మొత్తం ఈడ కట్టరు మేము నెత్తి మీద పెట్టేస్తారు కష్టులు అరే గుప్పులస్తే ఉన్నాయి ఈడ సుత్తలు మాకు మజాస్త తీసుకుంటారు చేసి పెట్టినాక తీయ తీయ ఇద్దరు అని చెప్పేసి అన్నా కూడా ఇది తమాషా చేసిండు నా ఇజ్జత్ పోతుంది ఇప్పుడు అందరు ముంగట మధ్య మధ్యలో మాట్లాడినా సరే అని చెప్పేసి పేరు రాసి స్టడీ చేసుకుంటాను కాదంటే రిలీజ్ చేసేటప్పుడు మళ్ళీ ఒక బాటిల్ వాసి రిలీజ్ కొట్టి అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య బాటిల్ పోసి ఏమైనా పోయింది కానీ నిజంగా చేసినాక డైరెక్ట్ పబ్లిష్ చేసి చూడు నువ్వు చూడు అల్లా కనుక మన తేడా పంపించింది అనుకో తేడా ఉంటది ఎందుకు నువ్వు మంచి వీడియోలు ఉన్నాయి పెట్టే నా దగ్గర విజయవాడ అలా సెట్ చేసినాయి రిలీజ్ అయితే మరి చూసుకుంటావా చూసావా అదే చెప్పు నోట్లకి మాట రప్పరా పండించినాం కదా మధ్యలో మధ్యలో అవి తీసేవాళ్ళ బయట డైరెక్ట్ పేజ్ ఛానల్ కాదు స్టోరీ షార్ట్స్ పెట్టేసా రైటా 160 పెడతాను షార్ట్స్ పెట్టేసా వేద్దామా మధ్యలో మధ్యలో అవి అడి చెప్పినాయి నన్ను కొట్టిరు పిఎస్కి పోతా పిఎస్కో నేనేమనలే పిఎస్కి పోతా అని చెప్పి ఖాళీ అని ఉందా నాతో రా చూపిస్తా సరదా అరే రాజేశాడు మనం వీడియో పెట్టినాక నెక్స్ట్ టైం రాడరా బరాబర్ నాకు పైసలు వస్తేనే వస్తా సార్ రేపు నుంచి అన్నా ఈ చాయ్ తీసుకో చెప్పు గోల్డెన్ డస్ట్ చాలా ఏంది ఇతలే తిప్పుతాను అంతే గోల్డెన్ మాకు డస్ట్ ఏంటి ఇప్పుడు చాయ్ తీసుకొచ్చినందుకు 20 రూపాయలు చాయ్ తీసిస్తాడు మొత్తం చాయ్ తెచ్చి నాకు ఖర్చు నా పర్సెంట్ లోపల పెట్టేసి వచ్చిన పర్స్ తీసుకురా అనేసి అన్నది మమ్మీ చాయ్ తెచ్చి వస్తాడు రా క్యాష్ అయితేనే వస్తాడు ఆన్లైన్ రాడు ఏ లేదు కార్లో వచ్చినాం కదా కార్లో ఇస్తాడు తెలుసా కార్లో సేపు విండో దింటే ఇచ్చేస్తాడు నిషాయిలు బాయ్ అంటే బాయ్ బెంజులు వచ్చినాం రర్రీ వ్యాలిటీ గిట్ట తీసుకోమని చెప్పేసి అన్నది మమ్మీ చెప్పేసి అన్నా చాపోతుందా నా చాయ్ పత్తా బాయ్ అరే పోరా బై రే అని ఎవరికైనా చూపించండి రా వదిలేయకండి రా బాబు అని అలాగా చెప్పు బాయ్ చాపత్తా అదే మీరు రాజేష్ చెప్పు గోల్డెన్ అందరూ గోల్డెనా గోల్డెన్ లో క్యాష్ ఆన్లైన్ అమ్మాయి ఏం టార్చర్ లోపల ఉంటది రా అని చెప్పి దిగనీకి ఏమైతుందిరా నీకు నేను పెట్టుకుంటా మంచిగా వేసుకున్నాడు 35 డివైడ్ బై నాకేయాలా ఇంకా నేను మంచిగా ఆయుష్ వచ్చిన నా ఏం లేదు నేను పెట్టుకుంటా అరే పోరా సనత్ అరే నేను డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాను పొమ్మంటావు ఏంద్రా నన్ను ఓడిపోతాడు రా బాయ్ పెద్ద జోక్ చేసాడు బాయ్ క్యాష్ ఇందాక వచ్చింది కదా బాయ్ ఇంతసేపు కొట్లాడుతున్నాం అప్పుడు చెప్పాలి నా దగ్గర కొట్లాడుతున్నా చెప్తావా ఛానల్ లోకి ఇన్విటేషన్ వస్తుంది కంటెంట్ కోసం ఇన్ఫ్లుయెన్స్ అందరు ఫోన్ చేస్తారు కానీ నేను ఎందుకు జిఎస్టీకి ఇచ్చిన అంటే ఇక చిన్నప్పటి నుంచి మేము కలిసి పెరిగినాం ఆన్లైన్ లో చేసుకున్నాం కానీ అని చెప్పేసి నేను అనుకున్నా కానీ ఇక యూట్యూబ్ లో ఎవరెవరో నా ఫోన్ లో చేసారు
చెప్తున్నాడు వినిపిస్తలేదా? అమ్మాయి ఏం టార్చర్. ఊరూరో ఫోన్ చేసిరు కానీ అయ్యో బాయ్ దగ్గర మొత్తం చెందానా ఆ బాయ్ మొత్తం చూసుకుంటాడు ఇక బాయ్ మొత్తం చూసుకుంటాడు ఇక. సరే సన్నదానికే ఇచ్చిన 2000 బాయ్ కొట్టేసారు అందరు. 35 రూపీస్ చాయ్ ఒకటి 35 కొట్టేసి 2000 ఇచ్చిన మడలకి తీసి ఇచ్చిన జిఎస్టీ పడుతుంది. 35 కొట్టేసారు. ఇప్పుడు రాజేష్ డాన్స్ చెప్తా ఇంకా అయితే చెప్పినా కదా ఇక ఉదయ్ మంచి మంచి ఇన్ఫ్లుయెన్సర్స్ ఫోన్ చేసి ఈ కంటెంట్ ఇవ్వని చెప్పేసి అన్నారు కానీ నేను ఎవరికి అందరికి రిజెక్ట్ చేసిన బాయ్. ఎందుకంటే ఇక చిన్నప్పటికీ పెరిగిన వాళ్ళని దోస్తులం మనం తీయాలని చెప్పేసి నేను ఆయన కరెక్టే కదా. చిన్నప్పటికీ అది తిరిగి అన్ని చేసుకుని సైలెంట్ లో ఏం రా చెప్పిన థ్యాంక్స్ రా అని చెప్పి బాధ్యత బాధ్యత మంది తీసుకొని బిల్లు తీసుకొని డిక్లే పెడదాం పోయేటప్పుడు అప్పుడు లేదంటే ఎప్పుడు నేను అక్కడ సెట్ చేసుకున్నా మళ్ళీ ఆడికి వెళ్ళిపోతా. నేను నన్ను ఆడ దింపేసి లొకేషన్ కాడ ప్లీజ్. అనే మంగళ టెంపుల్ దగ్గర మా రిలేటివ్స్ ఉన్నారు తాగుతున్నారు ఆల్రెడీ. ఆడ ఆయేసి నేను ఫోన్ చేస్తా వచ్చి పిక్ చేసుకోవాలి. నేను లేదంటే వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోరు డొక్కలమ్మ టెంపుల్ కాదు. నువ్వు ఇందాక వచ్చే లొకేషన్ కాడ ఒక లొకేషన్ చూపించింది. అది పెట్టినావు నువ్వు లైవ్ లొకేషన్ లేవని చూపించింది అంట. ఏం చూపించింది రా సనత్? కట్టిన బ్రేకర్ అని ఉందిరా నాయన లొకేషన్ ఇప్పుడు ఏంది లొకేషన్ నీకు పెడితే ఇక పోరి లెక్క ఏడుందా అని చెప్పి ఇట్లనే పెట్టుకొని కూర్చున్నావారా? మరి ఏం కాదు చిల్లర బాగా అలవాటు అవుతుందా నీకు? నేనెవరితో మాట్లాడుతున్నా, నేనెవరిని కలుస్తున్నా, నేనేం చేస్తున్నా, ఎందుకురా నీకు? బంద్ చేసే అవన్నీ వేస్ట్. చెప్పు అర్థమయ్యడానికి అర్థమైంది అనుకుంటా. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? అయ్యే ఇప్పుడు వాళ్ళు బ్యాడ్ బ్యాడ్ అవన్నీ సౌండ్ వినిపిస్తుంది. మళ్ళీ ఇట్లా కార్లో కూర్చోడు ఇట్లా కూర్చోవు వాడు హెడ్ ఫోన్ చెప్పుకుంటాడు. వీడియో కాల్ మాట్లాడతాడు ఎవరితో మస్తు ఉంటాయి ఉదయ్ అన్ని చెప్తారా చెప్పు. కావాలి కదా నాకు కూడా. టిఆర్ఎస్ పార్టీ ఉంది, బిఆర్ఎస్ పార్టీ ఉంది, టీడీపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది. ఎవరితోనన్నా వీడియో కాల్ మాట్లాడతాడు. కిషన్ రెడ్డికి ఫోన్ చేస్తాడు మాట్లాడుకుంటాడు. కరెక్ట్ స్టార్ట్ అయింది. ఆపేసి నేను డాన్స్ ఆడతా. ఎంట్రన్స్ ట్యాగ్ పబ్ కాదు సికింద్రాబాద్ గటాల్ ఎంట్రన్స్ ట్యాగ్. గటాల్ ఎంట్రన్స్ ట్యాగ్ అంట. ఇప్పుడే ఎంట్రీ అయినా ఇవన్నీ అబ్బాయి బాబు మంచిగా ఎంట్రన్స్ ట్యాగ్ ట్యాగ్ లేని రాని. So right now we came to Secunderabad Ghatal. ఒకసారి అక్కడ వ్యూ చూసుకుంటే మాత్రం చాలా గ్రాండ్ గా ఈ ఇయర్ ఘటం సెలబ్రేషన్స్ అయిపోయాయని చెప్పినారా అర్థమవుతుంది.
మౌనగాళ్ళు వస్తున్నారు జింకచికా జింకచికా మిలికెళ్ళి పెడుతున్నారు జిగిరిచికా జిగిరిచికా చూసుకున్నట్టయితే లోపల చాలా రద్దీగా ఉంది. మనం కూడా ఒకసారి అమ్మవారిని దర్శనం చేసుకొని మిగతా